రాజకీయ నాయకుడు పదునైన భాష వాడటం, వాటికి తోడుగా ఉపమానంగా సామెతల్ని, పిట్టకథల్ని వాడటం అన్నది ఆయన వాదనకు బలం చేకూరుస్తుంది. ఈ విషయంలో నరేంద్ర మోదీని మించిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మనం ప్రతి ఉపన్యాసంలో వింటున్నాం. ఇటీవల ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆయన ఒక చిన్న పిట్టకథ చెప్పారు. అదేంటంటే, ఒక 10 మంది రైతులు కలిసి వాళ్ళ 10 మందికి కలిపి ఒక బోర్వెల్ వేద్దామని అనుకున్నారు. ఒక టెక్నీషియన్ పిలిస్తే ఆయన 100 మీటర్ల లోపల పలానా చోట నీళ్లు పడతాయని చెప్తాడు. అప్పుడు ఈ 10 మంది రైతులు ఏమంటారంటే, నా పొలంలో 10 మీటర్లు వేయండి, ఆయన పొలంలో 10 మీటర్లు వేయండి, ఇట్లా 10 మంది కూడా నా పొలంలో 10 మీటర్ల చొప్పున వేయండి అని చెప్పారు. ఇలా వేస్తే ఏ పొలంలోనూ నీళ్లు పడవు. ఇదే విధంగా ఇండియా బ్లాక్ వాళ్ళు ఒక ప్రధానమంత్రిగా నేను ఒక సంవత్సరం, వాళ్ళు ఒక సంవత్సరం అని అనుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి అధికారం వస్తుందే తప్ప దేశానికి ఏం ఒరిగేది లేదని చెప్పి ఆయన చెప్తాడు. అట్లాగే కనీసం 250 సీట్లలో నిలబడే సత్తా లేని వాళ్ళు అధికారం